మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను ఈ లోకములో నుండి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినదని గ్రహించి ఈ లోకములో తన వారమైనటువంటి మనలను ఆయన ప్రేమించాడు. అంతము వరకు ఆయన ప్రేమించాడు. కనుక ఈ వాక్యమును వింటున్న మీరు ఎవరైనాను సరే, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా ప్రభువు మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన మిమ్ములను గాఢముగా ప్రేమిస్తున్నాడు. సిలువలో ఆయన చేసినటువంటి ఆ త్యాగము ఆయనకు మీ మీద ఉన్నటువంటి ఆ గాఢ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తును బహిర్గతముగా బయలుపరిచింది. కనుక దేవుడు మీ యొక్క పాపములను బట్టి కోపముగా లేడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మూలముగా మీ పాపములన్నీ క్షమించబడినవి. మీరు విశ్వసించి తండ్రి అయిన దేవుని కృపాసనం వద్దకి ధైర్యంగా రండి. మీరు ఈ పాటికే కనుక క్రీస్తుని సొంత రక్షకునుగా అంగీకరించిన వారైతే కనుక దేవునికి నేను దగ్గరగా ఉండాలి, ఇంకా సమీపంగా ఉండాలి అనే ఆలోచన ఏమీ అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తులో మీరు ఉన్నారు గనక, ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఇప్పుడు ఉన్నాడు గనక, మీరు దేవునికి బహు సమీపంగా, బహు దగ్గరగా, అత్యంత సాన్నిహిత్యములో ఈ పాటికే ఉన్నారు. కనుక ప్రభువునందు మీ అందరికీ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు.